360 రోజులు ఆయన 361 రోజు ఆయన ప్రత్యేకంగా నీతోనే ఉంటాడు. ఎందుకంటే ఆయన తప్పులో చూసి ఆయన తెలుస్తున్నాం. జ్ఞానం గలవాడు సంపాదించుకోవడం అంటే అదే. శత్రువు వచ్చినప్పుడు ఎదుర్కొనే సామర్థ్య శక్తి ఉంటాడు. శత్రువు వస్తున్నాడు అన్నప్పటికీ దేవుడు ఏం చేస్తాడంట, ఫలాంటిలో వస్తున్నాడు, జాగ్రత్త. అందుకే శత్రువుని చూసి భయపడక ఉండాలి అంటే ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఉన్నప్పుడు కూడా భయపడడానికి చాలా శోధిస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ అంటున్నా చూడండి, సామెత గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే 4వ అధ్యాయం మళ్ళీ వచ్చినాము. ఉపదేశం వినండి, మీరు వినిన ఎల్లని చేయలేండి. నా చుట్టూ మీరు కలిసి నేస్తావు. నువ్వు అడగగా ఎంత ఏం చేస్తాక చేస్తాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, జ్ఞానం సంపాదించుకుంటే జ్ఞానులకు ముఖ్యాంశం నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకోమన్నాడు. దేని గొప్ప చెయ్యాలి? దేవుని నామాన్ని గొప్ప చెయ్యాలి, దేవుని కార్యములు గొప్ప చేయాలి, దేవుడు చేసిన ఆ ఆశ్చర్యమైన కార్యాలు గొప్ప చేయాలి. అప్పుడు నేనేం చేద్దంటే హెచ్చింపజేస్తాను. కానీ తను తగ్గించుకున్న వాడు హెచ్చించుతాడు అంటే మరి ఏది చేసినా ఆయన లేకుండా ఏది జరగదు కాబట్టి, ఆయన చేస్తేనే కాబట్టి. అందుకని జ్ఞానము సంపాదించేది జ్ఞానులకు ముఖ్య ఆశ. నీ సంపాదన ఇచ్చి బుద్ధి సంపాదించుకోను, అది గొప్ప చేయనేలాది నీకు హెచ్చించింది. అది హెచ్చించాలి అంటే నువ్వు దాన్ని అన్ని నెలకొండాలి, కలిగి ఉండాలి. దానితో సావాసం చేసినప్పుడు భయభక్తులు కలిగి ఉండాలి. స్త్రీలు చెడ్డమైనప్పుడు దేవుని కార్యాలు కొన్ని శోధనలు మన ఎదురవుతున్నప్పుడు ఏది లోపం మనలో ఉందో దాన్ని మనం దేవుడి దగ్గర పెట్టుకోవాలి. పాపం చేయడానికి ఈ భూమి మీద ఒక్కరు కూడా లేదు కాబట్టి వేసే ఈ భూమి మీద ఏ నరుడు కూడా పాపము చేయని వాడానికి ఎవరో లేడు, ఒకడు నీతిమంతుడు లేడని చెప్పాడు. హల్లెలూయా.